కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రిక గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్దాం. గుర్తుంచుకోండి, అద్భుతమైనటువంటి ధ్యాన మార్గంలోకి వచ్చాం. చెప్పిన ప్రతిదీ రాసుకోండి, చాలా అర్థాలు ఉంటాయి. ధ్యాన మార్గంలోకి రావడము అంటే సత్య మార్గంలోకి రావడం. ఇంతకన్నా గొప్ప మార్గం లేదు. ఎందుచేతంటే సృష్టిలో సత్యం గంట గొప్పది ఇంకోటి లేదు. సత్యం అంటే ఏంటో మీరు తెలుసుకుంటే అప్పుడు సత్యం యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఎంచేతంటే సత్య మార్గంలోకి వచ్చి కూడా సత్యాన్ని ఆశ్రయించట్ల. సత్యాన్ని ఆచరించట్ల. సత్యాన్ని పలకట్ల. ఈ మార్గంలోకి రాకపోతే మనమేం చెప్పలేము, చేసేది కూడా ఏమీ లేదు. ఈ మార్గంలోకి వచ్చి కూడా సత్యాన్ని ఆశ్రయించకపోతే నష్టపోయేది మనమే. సత్యాన్ని ఆశ్రయించకపోతే
మీరు పొందవలసిన లాభాలు పొందలేరు. సరైన జీవితం జీవించలేరు. అంచేత ముందు సత్యం అంటే ఏంటో తెలుసుకోవాలి. సత్యం అంటే మీలో చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే వేదాల్లో కూడా ఉంది ఏమని, సత్యమే వజయితే అని. అంటే సత్యమే జయిస్తుంది. దాని అర్థం నువ్వు సత్యంలో జీవించకపోతే జీవితంలో అన్నీ అపజయాలే. అంచేత సత్యం అంటే ఏంటో తెలుసుకోవాలి, సత్యాన్ని ఆశ్రయించాలి, సత్యంలో జీవించాలి. సత్యమే పలకాలి. సత్యం అంటే ఏంటో తెలుసుకున్నాం. సత్యము అంటే నిత్యమైనదే సత్యం. అంటే శాశ్వతమైనదే సత్యం. ఎల్లప్పుడూ ఉండేదే సత్యం. మార్పు చెందనిదే సత్యం. కాలము మారినా యుగాలు మారినా మారనిదే సత్యం. అసలు సత్యం అంటే ఏంటో మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ ప్రశ్నలన్నీ వేసుకోవాలి. ఏదైనా సత్యం అవునా కాదా అని తెలియాలి అంటే దానికి ఈ లక్షణాలన్నీ ఉండాలి. ఏమిటా లక్షణాలు? నిత్యమై ఉండాలి, అది శాశ్వతమై ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి, మార్పు చెందకుండా ఉండాలి, కాలము మారినా యుగాలు మారినా మారకుండా ఉండాలి. అదే సత్యం. గుర్తుపెట్టుకోండి.
మరి అలాంటిది ఏది? ఊరికే నోటుకొచ్చింది చెప్పడం కాదు, కాస్త బుర్ర ఉపయోగించి చెప్పండి. అది అలాంటిది ఏది అంటే ఈ సృష్టిలో ఒక్కటి, అదే భగవంతుడు. ఇంకోటి ఏదీ లేదు, భగవంతుడే సత్యం. మరి భగవంతుడు అంటే ఎవరు? ఇది అస్తమానం చెప్పుకుంటూనే ఉన్నాం. ఎన్నిసార్లు చెప్పుకున్నా మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు, మళ్ళీ దాన్ని రిపీట్ చేయవలసి వస్తూనే ఉంది. కొత్త సబ్జెక్టులోకి వెళ్ళే అవకాశమే కుదరట్లా. ఫండమెంటలే తెలియకపోతే మీకు ఇంకా పైకి వెళ్తే ఇంకేమర్థమవుతుంది? భగవంతుడంటే అందరూ విగ్రహం అనుకుంటున్నారు, ఓ ఫోటో అనుకుంటున్నారు, అదే భగవంతుడు అనుకుంటున్నారు. కానీ విగ్రహం భగవంతుడు కాదు, ఫోటో భగవంతుడు కాదు. ఎవరండి? ఆత్మ. కొత్తగా వచ్చేవాళ్ళకి అర్థం కాదు, అన్నీ తెలుసు అనుకుంటారు. భగవద్గీతలో 10వ అధ్యాయంలో 20వ శ్లోకంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడే చెప్పాడు, అహం ఆత్మా గుడాకేశ అని. ఆయనే చెప్పాడు. గుడాకేశ అంటే అర్జున, అహం నేను ఆత్మను అని చెప్పాడు. ఆత్మే భగవంతుడు, ఆత్మే సత్యం. ఆత్మ తప్ప ఈ సృష్టిలో ఇంకేదీ సత్యం కాదు, ఇంకేదీ భగవంతుడు కాదు. చెప్పాడు ఆయన భగవద్గీతలో. నేను విగ్రహాన్ని, నేను ఫోటోని, నేను ప్రతిమని అని ఎక్కడా చెప్పలే. కావాలంటే భగవద్గీత అంతా తిరగేసుకుని ఎక్కడైనా అలా ఉందేమో చూడండి. కానీ 10వ అధ్యాయంలో 20వ శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఇది తెలియని వాళ్ళు నోట్ చేసుకోవాలి. 10వ అధ్యాయం 20వ శ్లోకం. మనమంతా నేర్చుకుంటున్న వాళ్ళం. పరిపూర్ణ జ్ఞానం పొందినటువంటి మహాజ్ఞానం ఏం కాదు, అజ్ఞానంలో ఉన్నవాళ్ళం. ఏం తెలుస్తాయి మనకి? తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే అన్నీ తెలుస్తాయి. అంచేత ఆత్మే సత్యం, భగవంతుడే సత్యం. ఆత్మను ఆశ్రయించే మార్గమే పత్రి గారు, గురువు గారు మనకి ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస. ఎవరైతే శ్వాస మీద ధ్యాస ఉంచుతారో వారే సత్యమైన భగవంతుణ్ణి ఆశ్రయించిన వారు అవుతారు.
అంటే ఆత్మను ఆశ్రయించిన వారు అవుతారు. ఈ భూమి మీద శ్వాస మీద ధ్యాస తప్ప ఇంకా దేని ద్వారా సత్యాన్ని ఆశ్రయించలేరు, సత్యాన్ని పొందలేరు. సత్యాన్ని పొందడం అంటే భగవంతుణ్ణి పొందడం. కరెక్ట్. ఇంకా భగవంతుని పొందలేరు. మరి ఎక్కడుంది ఈ ఆత్మ? భగవంతుడు ఎక్కడున్నాడు? భగవంతుడు ఎవరో తెలుసుకున్నాం, మరి ఆయన పట్టుకోవాలి. ఎక్కడుంది అంటే ఆత్మ ఎక్కడుంది? కృష్ణుడే చెప్పాడు. ఆవులు చెప్పక్కల్లా. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళకేం తెలుసు? కృష్ణుడి కంటే గొప్పవాళ్ళు వీళ్ళంతా. సర్వభూతాశయ స్థిత అన్నాడు అక్కడ. అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అంటే నేను ఆత్మను, సమస్త భూతాలలో నేను స్థితమై ఉన్నాను. ఎంత స్పష్టంగా చెప్పాడు ఆయన. సమస్త భూతాలు అంటే సమస్త జీవులు, సమస్త ప్రాణులు, అన్నిట్లోనూ ఉన్నాడు ఆయన. దేంట్లో లేడు చెప్పండి? చీమ నుంచి మానవుడి దాకా సమస్త ప్రాణుల్లో కూడా ఆయన ఉన్నాడు అని ఆయనే చెప్పాడు. ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మరూపంలో ఉన్నాడు. ఆత్మ కనిపిస్తుందా? దేవుడు కనిపిస్తాడా? కనిపిస్తాడు అనుకునేవాడు మూర్ఖుడు. గుర్తెట్టుకోండి. కనిపించేది దేవుడు కాదు. అలాగే ఆత్మ కనిపిస్తుందా? కనిపించదు. ఎక్కడుంది ఈ ఆత్మ? సమస్త జీవుల్లో ఉంది. సమస్త జీవుల్లో మానవుడు ఉన్నాడా? ప్రాణులు అంటే మానవుడు ఉన్నాడుగా. ప్రాణం ఉన్న ప్రతిదీ ప్రాణులే. మానవుడికి ప్రాణం ఉందంటారా లేదంటారా? ఉంది. అంటే మానవుల్లో ఉన్నట్టా లేనట్టా? ఎవరు? ఆత్మ అంటే ఎవరు? భగవంతుడు. అంచేత మానవుల్లో ఉన్నాడు. సరే, మరి మానవుడు అంటే మూడు కలిపి మానవుడు. రాసుకోండి. శరీరము, మనస్సు, ఆత్మ అంటే భగవంతుడు. ఇది అర్థమవుతే అంత అర్థమైనట్టండి మీకు. అందుకే ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నా. ఏ క్లాస్ ఉన్నా కూడా ముందు ఈ ఇంట్రడక్షన్ లేకుండా నేను తర్వాత దాంట్లోకి వెళ్ళను. అసలు సత్యం తెలియకుండా మీరు ఇంకెందులోకి వెళ్ళి అది వస్తుంది ఇది వస్తుంది ఇది అంటే ఏంటి ఉపయోగం? అసలుది తెలుసుకోకపోతే మీకు వచ్చేవన్నీ తాత్కాలికమే, కానీ శాశ్వతమైంది మీకు దొరకదు. దానికి కూడా అర్థం అవదు. తాత్కాలికమేంటి, మళ్ళీ శాశ్వతమేంటి, అవి కూడా అర్థం కాదు.
ఇప్పుడు రోగం తగ్గింది, అది ఏమన్నా పర్మనెంటా? కొన్నాళ్ళకి ఇంకో రోగం రాదా? ఓ సమస్య పోయింది, ఇంకా మీ జీవితంలో సమస్య లేదా? మళ్ళా సమస్యలు వస్తాయి. ఓ కష్టం పోయింది, ఇంకా కష్టాలు రావా? మళ్ళా వస్తాయి. ఓ బాధ పోయింది, ఇంకా బాధ కలగదా? ఎందుకు కలగదు? వచ్చినవి అన్నీ తాత్కాలికమే. ఇటువంటివి ఏమీ లేని స్థితే శాశ్వతం. అది కావాలి మనకి. శాశ్వతమైనది కావాలి అంటే శాశ్వతమైన వాడిని పట్టుకోవాలి. శాశ్వతమైన వాడు ఎవడు? భగవంతుడు. భగవంతుడు అంటే ఆత్మ. అంటే ఎవరిని పట్టుకోవాలి? ఆత్మను పట్టుకోవాలి. ఆత్మ ఎక్కడుంది? ఈ శరీరంలోనే ఉంది. చెప్పుకున్నాగా, మానవుడు శరీరము, మనస్సు, ఆత్మ. శరీరం లోపల మనసు ఉంది, మనసు లోపల ఆత్మ, అంటే దైవం ఉన్నాడు. ఈ దైవాన్ని పట్టుకోవాలి అంటే ఏం చేయాలి మనం? శరీరం లోపలికి వెళ్ళాలి. ఏం చేయాలి? శరీరం లోపలికి వెళ్ళాలి. ఎక్కడికైనా వెళ్తాం, శరీరం లోపలికి ఎలా వెళ్తాం? ఇదే ఎవరికి తెలియంది. గుళ్ళోకి వెళ్తారు, తిరుపతి వెళ్తారు, కాశీకి వెళ్తారు, రామేశ్వరం వెళ్తారు, అన్ని చోట్లకి వెళ్తారు. శరీరంలోకి వెళ్ళాలి. ఆయన ఉన్నది శరీరంలో అవుతే మీరు ఎక్కడెక్కడికో తిరిగితే ఉంటాడా? ఆయన ఉన్న కాడకి వెళ్ళాలిగా. ఎక్కడున్నాడు? శరీరంలో ఉన్నాడు. ఇది ఎవరు చెప్పారు? నేనేమని చెప్పానా? సాక్షాత్తు కృష్ణుల వారు చెప్పారు. అంటే ఎవరైతే శరీరంలోనికి వెళ్తాడో వాడు అదృష్టవంతుడు. ఎప్పటికైనా వాడు భగవంతుని చేరుకుంటాడు. నువ్వు కాశీకి ఎన్నిసార్లైనా వెళ్ళు, అయ్యప్ప గుడికి ఎన్నిసార్లైనా వెళ్ళు, జెరూసలేం ఎన్నిసార్లైనా వెళ్ళు, మక్కాకి ఎన్నిసార్లైనా వెళ్ళు, భగవంతుడిని నువ్వు చేరుకోలేవు. చేరుకోకపోతే పొందడం ఎక్కడ పొందుతావు? భగవంతుని పొందాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? శరీరంలోనికి వెళ్ళాలి. ఓసారి సత్యసాయిబాబాని చూడడానికి శ్రీకాకుళం నుంచి ఒక స్పెషల్ ట్రైన్ వేసుకుని ట్రైన్ నిండా భక్తులు పుట్టబర్తి వెళ్ళారంట. పుట్టబర్తి వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకుంటే ఆయన అన్నాడంట, నాయన ఇంత కష్టపడి అన్ని కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చారు,
కానీ ఇంత కష్టపడక్కర్లేకుండా మీలో కొన్ని అంగుళాలు మీలోకి మీరు వెళ్ళగలిగితే నేను మీకు లభించును అంట. ఎవరికి అర్థం కాలేదు వాళ్ళకి. ఆయన ఇక్కడ ఉంటే మా లోపలికి వెళ్ళడం ఏంటండి అండి. కృష్ణుడు ఏం చెప్పాడో అదే చెప్పాడు ఆయన. కృష్ణుడు ఏమన్నాడు? నేను ఈ దేహం కాదు, నేను ఆత్మ అన్నాడు. అహం ఆత్మ గుడాకేశ. నేను ఎక్కడ ఉంటాను? అన్ని జీవుల్లోనూ ఉంటా అన్నాడు. అదే చెప్పాడు ఈయన. ఇది నేను అనుకుంటున్నారు మీరు చూసింది, ఇది కాదు నాయన, నేను మీలోనే ఉన్నాను. నీలోకి నువ్వు కొన్ని అంగుళాలు వెళ్తే నేను నీకు లభిస్తాను. ఇన్ని 100 కిలోమీటర్లు ప్రయాణించి రావక్కర్లేదు అని చెప్పాడు ఆయన. ఎంత అద్భుతంగా చెప్పాడండి ఆయన. కృష్ణుడు ఏం చెప్పాడో అదే చెప్పాడు ఆయన. వీళ్ళు లోపలికి వెళ్ళరు కానీ బయట మటుకు 100 కాదు 1000 కిలోమీటర్లు వెళ్తారు. బా మేధావులండి వీళ్ళంతా. అది చెప్పింది అర్థం కాదు. చాలామందికి ఒక డౌట్ వస్తుంది. సరే మీరు చెప్పారు బాగానే ఉంది, మీలోకి వెళ్ళండి అని. లోపలికి ఎలాగ వెళ్తామండి అంటారు. ఆ గదిలోకి వెళ్తాం, ఆ హాల్లోకి వెళ్తాం, ఆ షెడ్లోకి వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. లోపలికి ఎలాగండి బాబు? ఈ లోపలికి వెళ్ళే మార్గమే గురువు గారు పత్రి గారు మనకి బోధించారు. అదే శ్వాస మీద ధ్యాస. దైవం అంటే ఇష్టం ఉన్నవారు, దైవాన్ని చేరుకోవాలనుకునేవాళ్ళు, దైవాన్ని సాక్షాత్కరించుకోవాలనుకునేవాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళక్కల. వాళ్ళు ఉన్న చోటే కూర్చుని తనలోకి తాను వెళ్తే ఖచ్చితంగా దైవాన్ని చేరుకుంటాడు. అదే పత్రి గారు చెప్పారు. అది ఎలాగో చూద్దాం ఒక్కసారి. మనం ఎవరం? మానవులం. మానవుడు అంటే శరీరము, మనస్సు, ఆత్మ. శరీరం లోపల మనసు ఉంది, మనసు లోపల ఆత్మ అంటే దైవం ఉన్నాడు. ఇప్పుడు ఆత్మను పట్టుకోవాలి. ఈ రెండింటి లోపలికి వెళ్ళి, శరీరం లోపలికి, మనసు లోపలికి. మీరు కళ్ళు తెరిస్తే బయట ఉంటారు. శరీరంలో ఉంటారా? ఉండరు, బయట ఉంటారు. చేత ఫస్ట్ ఏం చేయాలి? మనం కళ్ళు మూయాలి. ధ్యానంలో ఏం చేస్తున్నాం? ఇప్పుడు చేశారుగా మీరు, కళ్ళు మూశారు. కళ్ళు మూయగానే ఏం జరుగుతుంది చెప్పండి? ఆలోచనలు వస్తాయి. సహజం, అది ఎవరికైనా వస్తాయి ఆలోచనలు. ఆలోచించేది ఎవరు? మనసు. అంటే కళ్ళు మూశారు, శరీరం లోపలికి వెళ్ళారు, కానీ ఎక్కడ అయిపోయారు? మనసు దగ్గర అయిపోయారు ఆలోచనల వల్ల. ఈ మనసు దాటి లోపలికి వెళ్ళగలుగుతున్నారా? ఎప్పుడూ ఆలోచనలే అలా వస్తూనే ఉంటాయి. ఇంకా లోపలికి ఏం వెళ్తాం? ఆలోచనలు ఆగాలి కదా. ఆ ఆలోచనలు ఆగే మార్గమే మన సుభాష్ పత్రి గారు మనకి ఇచ్చారు. తేలికైన మార్గం. ఆ మార్గమే శ్వాస మీద ధ్యాస. అప్పుడు చూడండి, ఆలోచనలు వచ్చినప్పుడు కట్ చేసి శ్వాస మీద పెట్టారనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ ఆలోచనలోకి వెళ్తారు. మళ్ళా కట్ చేసి మళ్ళీ శ్వాస మీద పెట్టాం, మళ్ళా వెళ్తారు, మళ్ళా కట్ చేసాం. ఇందాకంతా అదేగా మీరు చేసిన పని. ఇలా చేస్తూ చేస్తూ ఉంటే ఏమవుతుంది? నీ ఆలోచనలు తగ్గుతాయి. తగ్గి 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 ఒక్క స్థాయిలో ఆలోచనలన్నీ అయిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలన్నీ ఆగిపోయినాయో ఇంకక్కడ మనసు ఉన్నట్ట లేదు. ఇంకేముంది అక్కడ?
ఆత్మ అంటే ఎవరు? భగవంతుడు. అంటే సత్యం. అర్థమైందండి? ఎప్పుడైతే ఆలోచనలు ఆగిపోయినాయో అప్పుడు మీరు భగవంతుడిని ఆశ్రయించిన వాళ్ళు అవుతారు. వాడి కంటే అదృష్టవంతుడు ఎవ్వడూ లేడు లోకంలో. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది శ్వాస మీద ధ్యాస వల్లే సాధ్యం, ఇంకా దేని వల్ల సాధ్యం కాదు. అంటే సత్యాన్ని, ఆత్మను, భగవంతుణ్ణి ఆశ్రయించాలంటే ఒక్కటే మార్గం. ఏంటది? శ్వాస మీద ధ్యాస. దీన్నే ధ్యానం అంటారు. దైవాన్ని ఆశ్రయించడమే ధ్యానం, గుర్తెట్టుకోండి. దైవం కాకుండా ఇంక నువ్వు దేన్ని ఆశ్రయించినా అది జపం అవుతుంది. నువ్వు కళ్ళు మూసుకుని ఉండొచ్చు, కళ్ళు మూస్తే జ్ఞానం కాదు, మనసు మూస్తేనే జ్ఞానం. దైవాన్ని ఆశ్రయిస్తేనే జ్ఞానం. చెప్పిందే ఎన్నిసార్లు చెప్తున్నాను మీ బుర్రకు ఎక్కడానికి. ఇది తెలిస్తే, ఇది అర్థమవుతే సమస్తము అర్థం చేసుకున్నట్టే. పెద్దలు చెప్తారు, గొప్ప గొప్ప వాళ్ళు, ఆ యోగులు, ఋషులు, వాళ్ళు ఏం చెప్తారంటే, దేన్ని పొందితే సమస్తము పొందినట్టు అవుతుందో, రాసుకోండి, ఇంపార్టెంట్ మాటలు వాళ్ళు చెప్తారు. దేన్ని పొందితే సమస్తము పొందినట్టు అవుతుందో దాన్ని పొందినవాడు అదృష్టవంతుడు. మీకు డబ్బు బాగా వచ్చింది, మీకు అన్నీ వచ్చినట్ట? ఏమండి? కోట్లు ఉన్నాయి, అన్నీ వచ్చినట్ట? మీ కోరికలు తీరుతున్నాయి, అన్నీ వచ్చినట్ట? బిల్డింగ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నట్ట? కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నట్ట? ఈ ఎన్ని ఉన్నా అన్నీ లేనట్టే. కానీ ఎవడైతే భగవంతుణ్ణి పొందుతాడో వాడు సమస్తము పొందినట్టే. నీకు పదవులు రావచ్చు, పెద్ద పెద్ద ఉద్యోగాలు రావచ్చు, అవార్డులు రావచ్చు, రివార్డులు రావచ్చు, చీఫ్ మినిస్టర్షిప్లు రావచ్చు. అన్నీ పొందినట్టు కాదు. నువ్వు గొప్ప గొప్పవి అనుకున్నవన్నీ ఏది పొందినా గుర్తెట్టుకోండి, కొంతకాలమే ఉంటుంది. చూసుకోండి కావాలంటే. ఏమండి, చీఫ్ మినిస్టర్లు పర్మనెంట్గా ఉంటాడా? మారుతూ ఉంటారా? మారరా? ప్రైమ్ మినిస్టర్లు ఏ మినిస్టర్ మారుతాడా? మారడా?
అది కొంతకాలం ఉండేది గొప్పది ఎలా అవుతుందండి? ఎల్లకాలం ఉండేదే, శాశ్వతంగా ఉండేదే గొప్పది. అదే భగవంతుడు. మీరు అలాంటి వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు ఉన్నంత వరకే మీకు విలువ. వాళ్ళు అలా పోతే వాళ్ళకే దిక్కు లేదు, మిమ్మల్ని ఎవడట్టించుకుంటాడు. కరెక్ట్ అని అంటారా కాదంటారా? చూసుకోండి కావాలంటే. అంతటి గొప్పవాడు. ఆ సత్యాన్ని పట్టుకునే మార్గమే శ్వాసమీధ్యాస. కానీ ఇప్పుడు చాలామంది ధ్యానం అనే పేరుతో సత్యాన్ని పట్టుకునే మార్గం చెప్పట్ల, అంటే శ్వాసమీధ్యాస చెప్పట్ల. ఏం చెప్తున్నారు అంటే మాట మీద ధ్యాస పెట్టిస్తున్నారు. ఏం చేస్తున్నారు అంటే గైడింగ్ మెడిటేషన్ చేస్తున్నారు. మెడిటేషన్ అని పేరు చెప్పి గైడింగ్. ఈ పేరు అన్నారా వెళ్ళలేదు ఎవరైనా? మీరు కూడా చేస్తున్నట్టున్నారు. కూడా చేస్తున్నారా చేయట్లేదా? చేస్తారు, ఎందుకు చేయరు? మీకు కొత్తగా ఏది కనబడితే అందులో దూరిపోతారు. అందులో ఏముందో చూద్దామని అంటారు. మళ్ళా ఇందులో ఉన్నది తెలుసుకోలేదు కానీ ఇంకా అందులో ఏముందో ఎడికేం తెలుస్తుంది వీళ్ళ మొఖం. ఇంకేతంటే ఇక్కడ చూడండి, ఆత్మ తప్ప అన్నీ అసత్యాలేగా, ఏది శాశ్వతం కాదుగా. ఇప్పుడు గైడింగ్ మెడిటేషన్లో ఫస్ట్ మీ చేత కళ్ళు మూయిస్తారు. అవునండి, కళ్ళు మూస్తారు. కళ్ళు మూస్తే దేహం లోపల ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు బయట నుంచి మాటలు చెప్తూ ఉంటారు. ఏదో కాగితం మీద రాసుకొస్తారో పుస్తకం తీసుకొచ్చి చదువుతూ ఉంటారు. అవునండి, చదువుతూ ఉంటే మీరేం చేస్తారు? వింటూ ఉంటారు. దేంతో? మనసుతో. అర్థమైందండి? అది మనసుతో వింటూ ఉంటారు. అలాగా గంట అయినా 2 గంటలైనా వాళ్ళు చెప్తూ ఉంటే మీరు వింటూ ఉంటారు. ఏది చేయమంటే అది ఊహించుకుంటూ ఉంటారు. అలా అనుకో, ఇలా అనుకో, అది వచ్చిందనుకో, ఇది పోయిందనుకో, వాడు వెళ్ళిపోయాడు అనుకో, వీడు వచ్చాడు అనుకో అంటే అనుకుంటూ ఉంటారు. దేంట్లో అనుకుంటారు? మనసులో అనుకుంటారు. అంటే మీ మనసు పనిచేస్తుందా లేదా? అంటే ఎక్కడ ఉండిపోయారు మీరు? మనసు దగ్గరే పోయి. మనసు దాటారా? దైవాన్ని పట్టుకున్నారా? సత్యాన్ని ఆశ్రయించారా? లేదు. దైవం దగ్గర శక్తి ఉంది కానీ మనసు దగ్గర ఏముందండి? మనసులో ఏముందండి? మనసు శాశ్వతమా? శాశ్వతం కాదు. దేహంతో పాటు ఉంటుంది, దేహంతో పాటు పోతుంది. కానీ ఆత్మ శాశ్వతం. అర్థమవుతుందండి? అందుకు కావాలి గైడింగ్ మెడిటేషన్లో మనసు దగ్గర ఆగిపోతారు. శ్వాస మీ ధ్యాసలో సాక్షాత్తు భగవంతుని ఆశ్రయిస్తారు. అంటే గైడింగ్ మెడిటేషన్లో అసత్యాన్ని పట్టుకున్నట్టు, శ్వాస మీ ధ్యానం అంటే సత్యాన్ని పట్టుకున్నట్టు. నా పాయింట్ అర్థమవుతుంది? అర్థం కావట్లేదు. మనం అసత్యాన్ని పట్టుకోవాలా, సత్యాన్ని పట్టుకోవాలా? అది వేదాల్లోనే చెప్పారు కదా, సత్యమేవ జయితే. నువ్వు సత్యంలోనే ఉంటే నువ్వు జయం. అసత్యంలో అపజయమే. అనుకునే జరగవు. అనుకోవడానికి బాగుంటాయి కానీ ఆచరణలోకి రావు. ఇప్పుడు చెప్పండి, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలా, గైడింగ్ మెడిటేషన్ చేయాలా? అది
ఇది అర్థమవుతే మీ జీవితం ధన్యమైనట్టే. ఎక్కడ క్లాస్కైనా ఇదే చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఇది అర్థం కాక, ఇంత లోతు ఆలోచించలేక, ఎవరికి వాళ్ళు ఏదో ఒక్కొక్క పుస్తకం చదివి ఇలాగా కొత్త కొత్త రకాల ధ్యానాలు చేస్తున్నారు. నష్టపోయి చేసేవాళ్ళు ఆడికేం పోయింది? అది వస్తుంది ఇది వస్తుంది అనుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? వస్తుందేమో అని ఆశ. అది అంటాడు, నువ్వు అనుకో అనుకో, గట్టిగా అనుకో అంటే, గట్టిగా అనుకో అంటే ఎలా అనుకోవాలో కూడా వీళ్ళకి తెలీదు. ఆడు గట్టిగా అన్నాడు కాబట్టి ఏం గట్టో తెలీదు. అనుకోవాలా పట్టుకోవాలా? గట్టిగా ఎలా పట్టుకుంటావు? ఆలోచనలు గట్టిగా పట్టుకుంటావా? అంచేత తెలియక చాలామంది వాళ్ళ జీవితాన్నే నాశనం చేసుకుంటున్నారు. ఇందులోకి వచ్చి కూడా వేసమెత్తు ఫలితం పొందలేకపోతున్నారు. కొద్దిపాటి రిజల్ట్ కూడా లేదు, ఏది రాదు. భగవంతుడిని ఆశ్రయించిన వాడికి అన్నీ వస్తాయి. భగవంతుడు కాని దాన్ని ఆశ్రయించిన వాడికి ఏదీ రాదు. అంత తేడా ఉంది భగవంతుడికి మిగతా వాటికి. అసలు ఈ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళంతా కూడా భగవంతుడి కోసం వచ్చిన వాళ్ళు కాదు. ఏమండి? ఏం చేసుకుంటారు భగవంతుణ్ణి? మాకు ఏదైనా డబ్బు వస్తే ఉపయోగించుకుంటాం, కానీ దేవుణ్ణి ఏం చేసుకుంటాం? ఏం బాబు, కరెక్టేనా? అంతేనంటారా? దేవుడు వస్తే వాడికి ఏంటి ఉపయోగం నీకు? అమ్మా, నీ కోరికలు తీరితే ఏమో కొంచెం ఉపయోగం ఉంది, డబ్బు వస్తే ఏమన్నా ఉపయోగం ఉంది. భగవంతుడు వస్తే ఏంటి? అంచేత కోరికలు తీర్చేవాడిని పట్టుకున్నాడు, కానీ భగవంతుడు పొందేవాడిని వదిలేశారు. మన మాస్టర్లంతా కోరికలు తీర్చేవన్నీ చెప్తున్నారు, కానీ పత్రి గారు ఏం చెప్తున్నారు? సత్యాన్ని పట్టుకోమని చెప్తున్నారు. పత్రి గారు చెప్పింది ఎక్కట్లా చెప్పండి? పత్రి గారు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని అన్నారా లేదా? మరి పత్రి గారు అలా చెప్తే మీరు మాట మీద ధ్యాస ఎందుకు పెడతారు? వాళ్ళు మాటలు చెప్తున్నారు, దాని మీద మీ ధ్యాస ఉంది. పత్రి గారు ఏం చెప్పారు? మీ ధ్యాస దేని మీద వద్దు, ఒక్క శ్వాస. మరి అదెందుకు చేయరు? పత్రి గారు తెలియదేమో, మన గురువు గారు పత్రి గారు కాదేమో. బుట్ట వాళ్ళందరినీ పట్టుకుని ఏదో గొప్పగా చేస్తున్నట్టు ఫీల్ అవుతారు చాలామంది. ఈ గైడింగ్ మెడిటేషన్లో కూడా రకరకాల పేర్లు పెడుతున్నారు, నచ్చే పేర్లు. మనీ మెడిటేషన్, అందులో కూర్చుంటేనే డబ్బు వచ్చేసినట్టు ఫీల్ అయిపోతారు. మరి ఆడ 2000 3 ఏళ్ళ నుంచి కూర్చుంటున్నారు, మరి ఎంతమందికి ఎన్ని కోట్లు వచ్చినాయో నాకు తెలీదు. సంపద సమృద్ధి అంటే సమృద్ధిగా సంపద. ఇలాంటి జూములకి వేలు వేలు జనం ఉంటున్నారు, పత్రి గారి క్లాసులకి జనం కనబట్ల.
ఏం బాబు, సంపద సమృద్ధి పాల్గొన్నావా? ఆయన పాల్గొన్నాడు. ఊకొడుతున్నాడుగా. కర్మ విపాక జ్ఞానం, ఇవి కూడా పాల్గొన్నారా? పాల్గొంటారు. అందులో పాల్గొంటే కర్మలన్నీ పోతాయనుకుంటారు. చూడండి, 5 ఏళ్ళు 10 ఏళ్ళు చూసి అప్పుడు పోయినాయా లేదా అప్పుడు అర్థమవుతుంది. ధ్యానంలో కూర్చుంటే అన్నీ రావునైనా గుర్తెట్టుకోండి. మనకు వచ్చిన సమస్యకి కారణం ఏమిటో తెలుసుకోండి, రాసుకోండి, చెప్తాను. ఏందులో పడితే అందులో దూరిపోవడం కాదు. గబగబ దూరిపోతాడు, దొబ్బుదామని దూరిపోతే వచ్చేస్తాయి. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, ఈ సమస్యకి కారణం ఏంటి ముందు తెలుసుకోవాలి ప్రతి ఒక్కడు. ధ్యానంలోకి వచ్చినోడు గైడింగ్ మెడిటేషన్లో దూరిపోతాడు. ధ్యానంలో రానోళ్ళు గుళ్ళోకి చర్చిలోకి దూరిపోతాడు. ఏం చేయాలి? ముందు ఆ సమస్య రావడానికి కారణం ముందే తెలుసుకోవాలి. అసలు అది ఎందుకు వచ్చింది? అసలు దాంట్లోంచి బయటపడాలంటే ఏం చేయాలి? ముందు ఇవన్నీ తెలుసుకోండి. ఇవి తెలుసుకోకపోతే ఏం చేసినా వృధా. ఏది పొందాలన్నా ఒకటే చెప్తున్నానండి, సత్యాన్ని ఆశ్రయించవలసిందే. ఏది పొందాలన్నా కూడా. ఇప్పుడు చాలామంది చూస్తున్నాను నేను, సగం మంది ఆరోగ్య సమస్యల మీద, సగం మంది ఆర్థిక సమస్యల మీద దృష్టి పెడుతున్నారు. ఈ రెండింటికి అట్రాక్ట్ అవుతున్నారు. మీతే మాకు అక్కర్లేదండి, ఆ రెండు వస్తే చాలు, నేను ఆరోగ్యంగా ఉండి కోట్లు ఉంటే ఇంకేం కావాలని నాకు. పిచ్చోడు. అంచేత చూద్దాం, 3 రోజులు టైం ఉంది. ఈ సమస్యల గురించి చెప్పుకుందాం. ఇప్పటిదాకా జ్ఞానం మీద చెప్పాను, ఇప్పుడు మళ్ళీ కొంచెం రూట్ మార్చా సమస్యల మీద. సమస్యలు ఎన్ని రకాలో చెప్పగలరా? మానవుడికి ఉండే సమస్యలు చెప్పు. సమస్యలు అనేక రకాలు అందరూ చెప్తారు. అబ్బా, ఆయన రీసెర్చ్ చేసి చెప్పాడు. ఏంటి అనేక రకాలని ఆయన? అది అందరికీ తెలుసు. పోలే, సమస్య అనుకో లేకపోతే అనుకోకు. నువ్వు అనుకోకపోతే సమస్య ఉండదా? ఆర్థిక సమస్యలు రాసుకోండి. ఎంత బద్ధకం, భలే అంటున్నారు. దేనికి వచ్చినట్టు
అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉన్నాయంటారా లేవంటారా? ఉన్నాయి. హోల్సేలే, రీటైల్గా ఎవడుకుందాం. కుటుంబ సమస్యలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, ఇంకా వృద్ధాప్య సమస్యలు, అవి కూడా ఉన్నాయంటారా లేవంటారా? ముసలోడు అవుతే తెలుస్తుంది, ముసలోడు అవ్వకుండా ఏం తెలుస్తుంది? ఇంకా అవన్నీ ఆర్థికంలోకి వెళ్తాయి. నీ దశ కుటుంబ సమస్య అంటే ఏంటి? ఒక్కో దాంట్లోనే సాగు ఉంది. ఆర్థిక సమస్య అని చెప్తుండేనా? వరలేదేటి? ఇంకోటి చెప్పనా? మరణానంతర జీవిత సమస్యలు. మీకు ఇది ఎప్పుడు ఏనే ఉండలేవు. మరి అదే మరి మరణానంతర జీవిత సమస్యలు. మరణించకముందు సమస్యలు చెప్పుకుంటున్నారే, మరణించిన తర్వాత ఏ సమస్య లేదా? లేదా? తెలీదా? తెలుసుకోవాలనుందా? ఆయన ఏమనుకుంటున్నా అంటే డబ్బు ఉంటే సరిపోద్ది అనుకుంటున్నాడు. చచ్చిన తర్వాత కూడా సమస్య వస్తానే ఆయన ఏంటనుకుంటున్నాం? అవన్నీ ఆలోచించుకోవాలి. ముసలిదానం వస్తుందా రాదా? ఇవన్నీ శక్తి కోల్పోవా? ఇంకోళ్ళ మీద ఆధారపడాలా లేదా? అప్పుడు డబ్బు ఉంది, ఏం చేస్తావు? పగ్గదిలో మీ అమ్మాయి మీ కోళ్ళు, లేకపోతే మీ అబ్బాయి మీ కోళ్ళు పడుకున్నారు. నువ్వు ఇక్కడ నీ గుండె నొప్పి వచ్చింది, వాళ్ళు ఆ గదిలో ఉన్నారు, నువ్వు ఈ గదిలో ఉన్నావు. ఇప్పుడు ఎలా? ఇప్పుడు లేవడానికి నీకు లేదు, లేచే ఓపిక లేదు. అప్పుడేంటి నీ బతుకు? డబ్బు ఉంది, ఏసీయే. అర్థమైంది? అర్థం కాలేదా? డబ్బు వచ్చేస్తే చాలు, ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు. సరే, నెక్స్ట్ చెప్పుకుందాం ఇవన్నీ డీటెయిల్గా. ముందు ఆర్థికం గురించి చెప్పుకుందాం. ఆయన వాటం చూస్తే ఆయనకి ఆర్థికమే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉన్నట్టు కనపడుతుంది. మీ పేరేంటండి? రాజేంద్ర ప్రసాద్. బాగుంది పేరు. ఏ ఊరు? కరీంనగర్ నుంచి వచ్చాడు. డబ్బు కోసమేగా. సరే, మీ గురించే చెప్తాను. థ్యాంక్ యూ. తీసే లైట్ హ్యాపీ. ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఇక్కడ మాకు నిర్వహిస్తున్నాం, అన్ని రకాలుగా ఆలోచించి మీకు వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.